వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం పవర్ ఆటోమేట్ యొక్క ఫైల్ ట్యాబ్ దేనికి యూస్ చేస్తాం, ఎడిట్ ట్యాబ్, డీబగ్, టూల్, వ్యూ, ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది ఎక్కడ ఎప్పుడు యూస్ చేస్తాం అనేది. అండ్ వేరియబుల్స్లో కూడా ఇన్పుట్ వేరియబుల్స్ ఎప్పుడు వస్తుంది, అవుట్పుట్ వేరియబుల్స్ ఎప్పుడు వస్తుంది, ఫ్లో వేరియబుల్స్ ఎక్కడ యూస్ చేస్తాం, ఇవి లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రండి, ఈ పవర్ ఆటోమేట్లోనే యాక్షన్స్లో వేరియబుల్ అని ఒక ట్యాబ్ ఉంది. ఓకే, ఈ యాక్టివిటీ అనేది ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు దాంట్లో మనకి డేటా టేబుల్ అండ్ ట్రంకేట్ నెంబర్, ఇవన్నీ వేరియబుల్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. దీంట్లో మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్, నేను ఇప్పుడు ట్రంకేట్ నెంబర్ అనేది తీసుకుంటున్నాను. అంటే మీకు ఏం చెప్పాను, వేరియబుల్ అనేది హోల్డ్, అంటే ఏదైనా వాల్యూని హోల్డ్ చేయడానికి వేరియబుల్ యూస్ చేస్తాం. బేస్డ్ ఆన్ మల్టిపుల్ వాల్యూస్ హోల్డ్ చేస్తే దాన్ని డేటా టేబుల్ అంటాం, కలెక్షన్ అంటాం, లిస్ట్ అంటాం, ఎరేస్ అంటాం, ఇవన్నీ యూజ్ చేస్తాం. అదే సింగిల్ వాల్యూ అయితే కనుక డేటా ఐటమ్ అంటాం. దాంట్లో డిఫరెంట్, అది నెంబర్ అవ్వచ్చు, ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా. సో ఇక్కడ ఈ వేరియబుల్స్ లో ఏమేమి యాక్షన్స్ ఉన్నాయో, ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ నేను ట్రంకేట్ నెంబర్ తీసుకుంటున్నాను. ఈ ట్రంకేట్ నెంబర్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడికి చేసినప్పుడు చూడండి, దీనికి మనకేమడుగుతుంది, నెంబర్ టు ట్రంకేట్, అంటే మీరు ఏదన్నా ఒక వాల్యూ ఇస్తే దాన్ని ట్రంకేట్ చేయాలంటుంది, అంటే నథింగ్ బట్ ఇన్పుట్ వాల్యూ. సో నేను ఏం చేస్తున్నానంటే వేరియబుల్లో మెన్షన్ చేయకుండా నేను బై డిఫాల్ట్ ఇక్కడ వాల్యూని ఇచ్చేస్తున్నాను. ఓకే, సో నేను 3.5 అని ఇచ్చాను. ఓకే, 56 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ కింద ఆపరేషన్స్ చూడండి. ఇక్కడ ఆపరేషన్స్లో మనకేమున్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గెట్ ఇంటీజర్ పార్ట్ అన్న తీసుకోవచ్చు, డెసిమల్ పార్ట్ అన్న తీసుకోవచ్చు, రౌండ్ నెంబర్ అన్న తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటీజర్ పార్ట్ అంటే పాయింట్కి ముందున్నది ఏదైతే ఉందో డేటా, అది మనకి గెట్ అవుతుంది. అండ్ డెసిమల్ పార్ట్ ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయి. రౌండ్ అంటే ఇప్పుడు రౌండ్ నెంబర్ అంటే అది ఆ వాల్యూ దేనికి దగ్గరగా ఉంటే రౌండ్ ఆఫ్ వాల్యూ చేస్తాం. అదే కదా, ఇప్పుడు మనం ఏదన్నా చేంజ్ లేకపోతే దాన్ని రౌండ్ వాల్యూ చేసేస్తాం కదా. అంటే ₹10 పావలాలు ఇది వరకు పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు అలాంటి పావలాలు ₹10 లేవు, అన్ని రూపాయి, ₹5, ₹10 ఇలాగే ఉన్నాయి. సో ₹2 ఇవన్నీ ఉన్నాయి. అంటే రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు, అంటే సర్టైన్ వాల్యూ కింద కన్వర్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే మనం పాయింట్స్లో తీసుకున్నప్పుడు అది ఏ వాల్యూ దేనికి దగ్గరగా ఉంది, 0.5 తర్వాత ఉంటే దానికి నియర్ బై ఉన్న వాల్యూ, 0.5కి కింద ఉంటే దానికి నియర్ బై ఉన్న వాల్యూకి సెట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, వేరియబుల్స్ ప్రొడ్యూస్డ్, అంటే ఈ వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో దానికోసం ఏంటి, ఇక్కడ ట్రంకేటెడ్ వాల్యూ అని ఒక వేరియబుల్ బై డిఫాల్ట్ క్రియేట్ ఉంది. కావాలంటే దీన్ని మీకు నచ్చిన వేరియబుల్ కింద మార్చుకోవచ్చు, లేదంటే అదే ఉంచుకోవచ్చు. ఓకే, నేను బై డిఫాల్ట్ ఉన్న నేమ్నే ఉంచేస్తున్నాను. లేదు అనుకుంటే కనుక ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, అది సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు నేమ్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, నేను అదేం చేయట్లేదు, సేమ్ అదే ఉంచుతున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేసాం, మనం ఇంటీజర్ పార్ట్ని గెట్ చేస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూని మనం దేంట్లో ట్రంకేటెడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వేరియబుల్లోకి డేటా వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం మనం ఏం వాడాలి, ఈ సెర్చ్ యాక్షన్స్లోకి వెళ్ళి మెసేజ్ బాక్స్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది, డిస్ప్లే మెసేజ్ అని వచ్చింది కదా. జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడికి, అంటే ఇక్కడ పట్టుకుని ఇక్కడికి లాగండి, సరిపోతుంది. అప్పుడు ఇక్కడ టైటిల్ చూడండి, అంటే ఆ మెసేజ్ బాక్స్కి ఏదైనా టైటిల్, అంటే ట్రంకేట్ వాల్యూ. ఓకే, అండ్ మెసేజ్ టు డిస్ప్లే, అంటే ఇప్పుడు మనకి వేరియబుల్లోకి డేటా వచ్చింది కదా, ఆ వేరియబుల్ని ఇక్కడ ఇస్తాం అనమాట. మెసేజ్ టు డిస్ప్లే, ఇది టైటిల్, అంటే మనకి ఏదైతే మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుందో దాని నేమ్ ఇచ్చాము. ఇది ఈ మెసేజ్ టు డిస్ప్లే అంటే మనకి ఏదైతే వేరియబుల్లోకి డేటా వచ్చిందో ఆ వేరియబుల్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, దానికోసం దీన్ని క్లిక్ చేసి, నాకు దీంట్లో కదా వాల్యూ ఉంది, ఆ వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ మెసేజ్ బాక్స్ ఐకాన్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ వార్నింగ్ అని, క్వశ్చన్ అని, ఇన్ఫర్మేషన్ అని, నేను ఇన్ఫర్మేషన్ అని పెట్టాను. ఓకే, నెక్స్ట్ మెసేజ్ బాక్స్ బటన్స్, మీరు ఓకే క్యాన్సిలా, ఎస్ ఆర్ నో, ఎస్ నో క్యాన్సిలా. సో ఫస్ట్ ఓకే ఉంచుతాను. నెక్స్ట్
వేరే సినారియో చూసినప్పుడు ఓకే క్యాన్సిల్ పెడతాను. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇది తీసుకుని మీరు ఒక్కొక్క యాక్షన్కి ఆ మెసేజ్ బాక్స్ ఎలా వస్తుందో చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ డిస్ప్లే బటన్, ఫస్ట్ బటన్, సెకండ్ బటన్, థర్డ్ బటన్. నేను ఫస్ట్ బటనే తీసుకున్నాను. ఓకే, కీప్ మెసేజ్ బాక్స్ ఆల్వేస్ ఆన్ టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లోజ్ మెసేజ్ బాక్స్ ఆటోమేటికల్ అంటే మీరు క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది, లేదంటే కనుక ఆటోమేటిక్గా వాల్యూ డిస్ప్లే చేసి క్లోజ్ అవుతుంది. అది నెక్స్ట్ సినారియోలో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ బటన్ ప్రెస్డ్. ఓకే, సేవ్ చేశాను. చేసిన తర్వాత దీన్ని ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి అది రన్ అయ్యి మనకి వాల్యూ 3 అని వచ్చిందా. ఇది చూడండి, ఇన్ఫర్మేషన్కి ఇన్ఫర్మేషన్ అనే ఐకాన్ వచ్చింది, రైట్. సో ఇక్కడ చూడండి, ఓకే క్లిక్ చేసేంత వరకు స్టిల్ ఇది ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఓకేని క్లిక్ చేస్తామో అప్పుడు ఇది డిసపియర్ అవుతుంది. ఓకే, జస్ట్ నేను క్లిక్ చేసినప్పుడు కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంటీజర్ పార్ట్ తీసుకున్నాం, నాకు ఇప్పుడు డెసిమల్ పార్ట్ కావాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను, సెకండ్ ఆప్షన్ డెసిమల్ పార్ట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు డెసిమల్ పార్ట్ మనకి ఏముంది 0.56 కదా, అది రావాలి. సో ఇక్కడ డిస్ప్లేలో నేను ఏం చేస్తానంటే క్లోజ్ ఆటోమేటికల్లీ ద టైమ్ అవుట్ అంటే 3 సెకండ్స్ వెయిట్ చేసి 3 సెకండ్స్ తర్వాత క్లోజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇదేంటిది సెకండ్స్. ఇక్కడ చూడండి, స్పెసిఫై ద టైమ్ ఇన్, ఇక్కడ రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మీకు, ఇక్కడ ఇన్ఫర్మేషన్, రైట్. ఇక్కడ మీరు పెట్టగానే ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఈ ఇన్ఫర్మేషన్ మీద చూడండి, స్పెసిఫై టైమ్ ఇన్ సెకండ్స్ టు పాస్ ద ఫ్లో వైల్ వెయిటింగ్ ఫర్ ఇన్పుట్ అంటిల్ కంటిన్యూయింగ్ ఆటోమేటికల్లీ. సో మనం ఎప్పుడైతే ఎన్ని సెకండ్స్ అయితే ఇస్తామో అన్ని సెకండ్స్ వరకు అది వెయిట్ చేసి దాని తర్వాత క్లోజ్ అవుతుంది. సో నేను 3 సెకండ్స్ కదా 5 సెకండ్స్ ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ సేవ్ చేశాను. అండ్ ఇక్కడ నేనేం చేశానంటే దీంట్లో బటన్స్లో నేను ఓకే క్యాన్సిల్ సెలెక్ట్ చేశాను అండ్ టైమ్ అవుట్ కూడా పెట్టాను, ఆటోమేటిక్ క్లోజ్ అవ్వాలని. ఓకే, సేవ్ చేసి ఇక్కడ సేవ్ చేశాను. చేసిన తర్వాత వన్స్ ఇది సేవ్ అయిన తర్వాత నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు చూడండి, ఇందాక ప్రీవియస్గా మనం ఓకే క్లిక్ చేస్తేనే అది కంప్లీట్ అయింది ఆపరేషన్. ఇప్పుడు మనకేంటి, ఆటోమేటిక్గా ఆ వాల్యూని డిస్ప్లే చేసి ఆటోమేటిక్గా పాపప్ క్లోజ్ అయిపోయి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ రన్ చేయండి. చేసినప్పుడు చూడండి, ఓకే క్యాన్సిల్ 2 వచ్చినాయా. ఇప్పుడు మనం టైం వెయిట్ అంత ఇచ్చాం, 5 సెకండ్స్ ఇచ్చాం, 5 సెకండ్స్కి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నేనేం క్లిక్ చేయలేదు, ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, రౌండ్ ఆఫ్కి వెళ్తున్నాను. రౌండ్ నెంబర్ ఇప్పుడు 3.56 కదా, ఇక్కడ చూడండి డెసిమల్ ప్లేసెస్. ఇప్పుడు ఇక్కడ 3 ప్లేసెస్ అంటే 0.56 తర్వాత ఒక 3 ప్లేస్లు ఉంటే అది రౌండ్ ఆఫ్కి వస్తుంది. ఇక్కడ నేను 3 ప్లేసెస్ అనుకోవట్లేదు. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, దీన్ని 0 అనుకుంటున్నాను. అప్పుడు 0 అంటే ఇది ఫస్ట్దే కన్సిడర్ చేస్తున్నాను నేను. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ నో క్యాన్సిల్ ఇది ట్రై చేస్తున్నాను. ఓకే, రన్. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తుంటే ఏమవుతుంది, ఓకే చూడండి, ఎస్ నో క్యాన్సిల్ వచ్చిందా. అది 3 మనం ఇచ్చిన వాల్యూ ఎంత 3.56, అది 4కి రౌండ్ ఆఫ్ అయిందా. సో ఇలా ఏంటంటే ఆ యాక్టివిటీలో మనం మెసేజ్ బాక్స్ కానీ లేదంటే ట్రంకేట్ నెంబర్ కానీ ఏదన్నా ఒక యాక్టివిటీని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు దాంట్లో సో మెనీ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మీరు ఒక్కొక్కటి ట్రై చేస్తే మీకు ఇండివిజువల్గా ఆ ఒక్కొక్క ఫంక్షనాలిటీ దేనికి ఎప్పుడు యూజ్ అవుతుందనే మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో రేపొద్దున నెక్స్ట్ వేరే వేరియబుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.